మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు శాఖవారు కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ వాళ్ళు ధర్నా చౌకలో భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమ తరాలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు? ఈరోజు ప్రపంచమే మీడియాతో నడుస్తుంది. దేశాలు రాజ్యాలు మీడియాని హింస పెడితే కూలిపోతుంది. మననే నేపాల్లో చూసినాం, బంగ్లాదేశ్ చూసినాం, ఈజిప్ట్లో చూసినాం. ఈ అధికారం చేపట్టిన తర్వాత పాలకులకు అహంకారం ఎక్కువై నేను చెప్పిందే వేదమని ఎక్కడో చిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బాధ్యత చేయకుండా 5 లక్షల జనానికి 5 లక్షల యువతకు అన్నం పెట్టే కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ఆపరేటర్స్కు ఈరోజు రోడ్డున పడేస్తూ నిర్దాక్షంగా లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి కేబుల్ వాళ్ళు మొత్తం యావత్ జిహెచ్ఎంసీలో వివిధ మున్సిపాలిటీల్లో కేబుల్స్ పెడితే నిర్దాక్షంగా రాత్రికి రాత్రి ముక్కలు ముక్కలుగా సాడిస్టిక్గా ఉన్మాదంతో కట్ చేసి లారీల్లో వేసి తగలబెడుతున్నారంటే ఎంత ఘోరమో అర్థం చేసుకోండి, ఎంత ఘోరమో అర్థం చేసుకోండి. ఈరోజు గణేష్ నిమజ్జనం సంబంధించిన ఘటన కేబుల్ ఆపరేటర్ ప్రాబ్లం కాదు. కేబుల్ పట్టుకుంటే చచ్చిపోవడం, ఎలక్ట్రిక్ వైర్ల ప్రాబ్లం, హెచ్డి వైర్ల ప్రాబ్లం. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్లు ఈరోజు కక్షతో ఈరోజు కేబుల్ ఆపరేటర్ మీద పడ్డారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు. ఇందులో పెద్ద కుట్ర ఉంది. రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని కేబుల్ ఆపరేటర్స్ మొత్తం నిర్వీర్యం చేసి ఉపాధి కోల్పోయేటట్టు చేసి వారే ఒక కంపెనీ ఏర్పాటు చేసుకొని ఒక ఫ్యామిలీ కేబుల్ కంపెనీని ఏర్పాటు చేయడానికి కుట్ర పని చేస్తున్నాడు. బీజేపీ క్షమించదు. బీజేపీ వీళ్ళకి మద్దతుగా నిలుస్తుంది. బీజేపీ మీరు ప్రత్యామ్నాయం చూపే వరకు కేబుల్ని కట్ చేస్తే మాత్రం మీ పవర్ కట్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. అదే కదా నేను చెప్తున్నాను. ఇంటర్నెట్ కేబుల్ కంపెనీ అని ఒక బడా ప్లాన్ వేసుకొని వీటన్నిటిని మొదలు నిర్వహణ చేయాలి. తర్వాత సొంత కేబుల్ ఆపరేటర్ని తేవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల్ని ఏడుపించుకోవడంలో నంబర్ 1. ఆయనకు నిద్ర కూడా పట్టదు. రోజు ఒక వర్గాన్ని ఏడిపించుకుంటే ఇవాళ కేబుల్ ఆపరేటర్లపై పడ్డాడు. మొన్నటి దాకా నిరుపేదలపై హైడ్రా అని పడ్డారు. మూసీ సుందరీకరణ అని చెప్పి నిరుపేదల గుడిసెలు కూలగొట్టినారు. హెచ్సియుపై స్టూడెంట్స్ని వదలలే, జంతువులను కూడా వదలలే. అంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఒకరిని పీడిస్తూనే ఉండాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ల పుణ్యమా అని, ఇవాళ ఇంటర్నెట్ కేబుల్ల పుణ్యమా అని చెప్పి ప్రజలకు చేరువై ఇవాళ అందలం ఎక్కి హీరో అయిన రేవంత్ రెడ్డి మరి ఇవాళ వీళ్ళని తొక్కుదామని ఒక విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవాళ కేబుల్ ఆపరేటర్లు తలుచుకుంటే నువ్వు హీరో కాదు రేవంత్ రెడ్డి, జీరో అవుతావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరికి కరెక్ట్గా ఒక ప్రత్యామ్నాయం చూపించి పోల్స్ పై నుంచి కేబుల్ని అసలు తొలగించొద్దు. ఇప్పుడు నీకు ఆ హక్కు లేదు. వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళకు దారి కల్పించి ఇండస్ట్రీని కాపాడవలసిందిగా మనం. నా పేరు శ్రీకాంత్ గౌడ్, బాలాజీ ఫైబర్ నెట్, దిల్షుక్ నగర్ నుండి వస్తున్నాము. ఈ యొక్క సమస్య దగ్గర 2 months నుండి జరుగుతుందండి. దీనివల్ల ఎక్కడనో ఏదో జరిగిందని దానిపైన పూర్తిగా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా కేబుల్ వల్ల జరిగిందని ఒక కక్ష సాధింపులాగా ఒక దేశం మీద యుద్ధం జరుగుతుంది చూడండి, పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంది చూడండి, ఆ విధంగా మా పైన యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ మీద కూడా వాళ్ళు ఏమంటున్నారు, మాకు శరణం అని మన ఇండియాను అడిగితే యుద్ధం కూడా ఆపిర్రు. మనం 3 రోజులు 1 నెల నుండి ఈ విధంగా యుద్ధాన్ని ఆపండి అంటే కూడా ఎటువంటి గవర్నమెంట్ అనేది దగ్గర ప్రతి ఒక్క నేను ఒక दिलशुभ नगर ఒక ఆపరేటర్ అండి దీనివల్ల 150,000 వరకు నేను నష్టపోయాను। ये गुजरे हुए 15-20 दिन से जो वायर कटिंग चल रहा वो रीजन कुछ भी नहीं है उसका। डेली आ रहे कट कर रहे जा रहे, डेली आ रहे कट कर जा रहे। रीजन पूछे तो करंट वाले कुछ भी नहीं बोल रहे हमारे को। अगर उन लोग कुछ भी गवर्नमेंट का एक ऑर्डर है मैडम,
कुछ प्रूफ है ऑर्डर का? हमारे को बोल रहे उन लोग ऑर्डर दिए बोल के बोल रहे कौन ऑर्डर बोल रहे मैडम? हमारे को जो ADO रहते ना करंट वाले रहते ना उन लोग जाके बोल रहे लाइन मैन को पूछो तो नहीं मालूम बोल रहे ADO वाले को पूछे तो हमारे को ऊपर से गवर्नमेंट से ऑर्डर बोल के बोल रहे गवर्नमेंट कौन है हम जाके बात करते हो तो नहीं बोल रहे लोग हमारे को उनका प्रॉब्लम क्या है बोले तो हम सोल्यूशन निकालते उसको। हाँ अगर वायर्स का प्रॉब्लम है तो वायर्स हम लोग हटाते। ये जियो वाले एयरटेल वाले बड़े बड़े पोल्स रोड पे डाल रहे हाँ उन लोगों को कोई कुछ नहीं बोल रहे। हम लोग आगे गलिया में केबल लोकल केबल हाँ 10-15 जने बच्चे के लेके हम लोग काम कर लेते। अब डिमांड कुछ भी नहीं है, इसका रीजन होना हमारे को सोल्यूशन निकालेंगे। आपका प्रॉब्लम क्या है? आप जो केबल कट करे किस लिए कट करे हमारे को बोलो, हम उसको सोल्यूशन निकालते। उससे अगर शॉर्ट आता बोलता हम उसके लिए भी रेडी है। उसके फाइबर के साथ शॉर्ट कुछ भी नहीं आता, पावर कुछ भी नहीं आता। जो रामतपुर को रीजन उसका लेके जो हाईलाइट कर रहे ना उसको कंसर्न नहीं है। रामतपुर में जो सिचुएशन हुआ उन लोग क्या है बच्चे को ड्रिंक करके जरा हाइट पे उन लोग हाई टेंशन वायरन चाहिए उससे करंट आया। फाइबर से तो करंट नहीं आता ना मैडम। हाँ उसको इसको मिला के अब हम लोग वायरन कट करते बताइए ये गलत है। ये गवर्नमेंट क्लैरिटी नहीं, जो आप वायर कट कर रहे किस लिए कर रहे, रीजन क्या है? अगर आपको कुछ प्रॉब्लम दिख रहा है उसमें आके जो लाइन मैन रहते हैं ना करंट वाले उनको बोलने लगा ना केबल वालों को बोलो ऐसे सेट कर लो बोल के हम ऑटोमेटिक सेट कर लेते हैं। विदाउट इन्फॉर्मेशन डायरेक्ट आके कट कर दो वो गलत है मैडम। और दूसरी बात आप जो लोग वायर कट कर रहे इसके पीछे एक रीजन है। अब आप वायर ओनली केबल लोकल केबल वालों का कट कर रहे, एयरटेल वालों का जियो वालों का नहीं कट कर रहे। वो भी तो रोड पे है ना सर, वो कहीं को कट नहीं कर रहे बोलते उन लोगों का रीजन बोल रहे, उन लोगों का परमिशन लिए बोल के बोल रहे। उनका परमिशन लेटर बताओ बोले तो नहीं बता रहे। एयरटेल वाले जियो वाले जो परमिशन लिए बोल रहे उनका परमिशन लेटर बताओ तो नहीं बता रहे। तो हम कहाँ से लेटर बताना? हमारे को कौन देता उसका परमिशन? और मैडम परमिशन మీరు చెప్తున్నారు కదా ఎయిర్టెల్ జియో వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా మీరు చూసారా? మాకు చెప్పండి। మా కేబుల్ వాళ్ళు అంటే మేము ట్యాక్స్లు కడతాం అవునా, పర్మిషన్ తీసుకుంటాం, మా దగ్గర లైసెన్స్ కూడా ఉంది అవునా। ఇప్పుడు సంక్రాంతికో దీపావళికో కరెంట్ వాళ్ళు వస్తున్నారు, డబ్బులు తీసుకోపోతారు, మామూలు తీసుకోపోతారు ఎంతో అంత సరే వాళ్ళ మంచి గురించి ఎందుకు తీసుకోపోతారు వాళ్ళు? మీ లైన్లో మేము వర్క్ చేస్తాం, ఏదైనా అవసరం అంటే మమ్మల్ని అడుగుతారు, మాకేమైనా అవసరం ఉంటే వాళ్ళకి అడుగుతాం, మా వరకు ఓకే। మీ గవర్నమెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి। ఇప్పుడు న్యూస్ పెడుతున్నారు కదా న్యూస్లో చెప్పండి లోకల్ కేబుల్ ఆపరేటర్ మీ వల్ల ఈ డిస్టర్బ్ అవుతుంది, ఈ వైర్లు సెట్ చేసుకోమనండి, టైం ఇవ్వండి। వితౌట్ టైం ఈ 15 రోజులలో మొత్తం కట్ చేస్తామంటే ఎట్లా? ఏరియా ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం మేడం। మేము లోకల్ ఇక్కడ సరూనగర్ కొనార్ కమ్యూనికేషన్ సరూనగర్ ప్లస్ బాలాజీ నెట్వర్క్ మాది ఓకేనా। మా డిమాండ్ ఏంటంటే మాకు రీజన్ చెప్పండి, మీరు రీజన్ చెప్పి వైర్లు కట్ చేయండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము సొల్యూషన్ చేస్తాం। లోకల్ మాదే కదా మేడం, ఏరియా మొత్తం మేము తిరుగుతాం కదా, మీరు తిరగరు కదా। మీరు తిరిగితే మీ ఇంటికి మీ సీఎం క్యాంప్ ఆఫీస్కి పోతారు, మేము లోకల్ ప్రతి ఒక్క కస్టమర్ ఇంటికి పోయేది మేము। ఒక్కసారి కట్ అయితే వైర్ జాయిన్ చేయాలంటే 2 days పడుతుంది మేడం। కస్టమర్లు ఊకుంటారా? ఇవాళ రేపు ఆన్లైన్ జాబ్లు వచ్చినాయి, ఆన్లైన్ స్టడీస్ అవుతున్నాయి, స్కూల్ వాళ్ళు కానీ వేరే షాపింగ్ మాల్ కానీ ఊకుంటారు వాళ్ళు, ఏమైతే మేము లాస్ అయిపోతాం। 10 మంది పిల్లలకు పెట్టుకొని మేము జీతాలు ఎట్లా ఇవ్వాలి, వర్క్ ఎట్లా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టాలి, వచ్చేదే 4 రూపాయలు, దాంట్లో మేము దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు ఏం లాభం? ఒక్కరోజు కాదు మేడం, ఈ గత 15-20 రోజుల నుంచి డైలీ ఫైబర్లు కట్ అవుతున్నాయి। ఒక్క ఫైబర్ కట్ అయితే ఒక ముక్క వేసేది కాదు, ఈ నుంచి ఒక దగ్గర 400 మీటర్స్ 500 మీటర్స్ వైర్ వేయాలి। ఒక్క వైర్ కొనాలంటే 4-5,000 కాస్ట్ వస్తుంది। పోనీ వైర్ కొనడమా కాదు, మళ్ళీ స్లైసింగ్ చేయాలంటే సపరేట్ ఒక టీం రావాలి, అదా కాదు, మళ్ళీ మెటీరియల్ కొనాలి, టైం స్పెండ్ చేయాలి, డేనా నైటా ఏం లేదు, కస్టమర్ ఊకోరు, నైట్ అయినా సరే మేము వర్క్ చేస్తాము పోల్స్ ఎక్కి, రిస్క్లో కరెంట్ ఉంటుందా ఉండదా అవన్నీ చూసుకోకుండా మేము ఎక్కుతాం। ఇక మా పిల్లలు వర్క్ చేస్తారు కాబట్టి మా కేబుల్ నడుస్తుంది, ఒక్కసారి మాకు ఈ రిస్క్ వద్దనుకొని వాళ్ళు వెళ్ళిపోతే మేము కూడా రోడ్డుకు వస్తాం। మీరు ఏదైనా సొల్యూషన్ చెప్పండి మాకు, మీ వల్ల మాకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్తే 100% దాని సొల్యూషన్ తీసాం మేడం, అది మా ఇప్పుడు గవర్నమెంట్కి కూడా ప్రాబ్లం అని, గవర్నమెంట్లో ఇన్కమ్ లేదు, అది లేదు, ఇది లేదు అని అన్ని లెక్కలు మొత్తం రేవంత్ రెడ్డి గారు మొత్తం మా ముందర చెప్పారు కదా మీడియా ముందర, ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇంత జీతాలు ఇవ్వాలని। ఇప్పుడు మాకు వచ్చేది నెలకి 1,00,000 రూపాయల దాకా వస్తాయి, 1,00,000 రూపాయల ఐఎస్పీలకు పే చేయాలి, ఎంఎస్ఓలకు పే చేయాలి, శాలరీలకు పే చేయాలి, తర్వాత మిలిగినవి ఏముంటాయి మాకు మిలిగేది ఆపరేటర్లకి 20-30 వేలు మిలుగుతాయి। 20-30 వేలతోన మా కుటుంబాలని పోషించాలి। తర్వాత ఈ విధంగా కటింగ్లు స్టార్ట్ చేస్తే దాంట్లో పెట్టుబడికి కూడా కావాలి కదండి, వచ్చే 20,000-30 వేలు దానికి ఎట్టుకుంటూ పోతే సరే పోనీ కట్ చేసి పోనీ, ఏ ఒక్క లోన్లు గవర్నమెంట్ సంస్థలు మాకేమైనా లోన్లు ఇస్తాయా? కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు అంటే ఏ ఒక్క లోను కూడా రాదు మాకు, గవర్నమెంట్ నుండి ఎటువంటి సంక్షేమాలు రావు బయటికి, మాకు అంత హీనం, సబ్సిడీ కూడా రావు,
అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ఇవాళ రేపు ఈ కేబుల్ కానీ ఇంటర్నెట్లో కానీ యూత్ పనిచేయడానికి రావట్లేదు, అసలే రావట్లేదు. అదొక ఒక చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు. కానీ మా దగ్గర ఉన్న పిల్లలు చేస్తారు, కష్టపడతారు వాళ్ళు. ఎందుకంటే మేము అట్లా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా కష్టపడతారు. ఓకేనా? ఇప్పుడు దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే లాభం ఏం లేదు మేడం. ఎన్ని రోజులు నడిచింది అన్ని రోజులు నడుపుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా? గవర్నమెంట్ మాకు ఇచ్చేది ఏం ఆదాయం దానివల్ల ఏం లేదు. ఓకేనా? వాళ్ళ గురించి మాకు నమ్మకం ఏం లేదు. ఎన్నో గవర్నమెంట్లు వస్తాయి పోతుంటాయి, ఈ గవర్నమెంట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. ఇంకో 2-3 years ఉంటుందేమో. ఓకేనా? మాకు సొల్యూషన్ తీయండి మీరు. మీ వల్ల వచ్చే మాకు ఈ ప్రాబ్లం అని చెప్పండి, దానికి మేము 100% అగ్రీ అవుతాం. గవర్నమెంట్ ప్రాబ్లం ఉందని కూడా ఇన్ని లెక్కలు మా అమ్మకాలు చెప్పారు. మా బాధ కూడా ఇప్పుడు ఇది ఒకటే ప్రాబ్లం కాదు మేడం, మీ కేబుల్ ఒక్కటే ఇప్పుడు రోడ్ మీద పడలేదుగా మేడం. ఇప్పుడు ఇల్లు లేక కొంతమంది బాధపడుతున్నారు, జాబ్ లేక బాధపడుతున్నారు. దాని మీద ఇంట్రెస్ట్ చూపించండి సార్ మీరు. మాది తర్వాత సంగతి. రోడ్ల మీద ఇప్పుడు రోడ్ల గురించి చెప్తున్నారు, వాటర్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంది, ఇంత ఇబ్బంది అయితే కాలేదు మాకు, ఎప్పుడు కాలేదు. స్పెషల్ ఇంకోటి మాది సరునగర్ ట్యాంక్ బండ్ తెలుసుగా మీకు, సరునగర్ మినీ ట్యాంక్ బండ్ తెలుసు కదా, దాని దగ్గర మా నెట్వర్క్ మామూలుగానే మా కేబుల్స్ కట్ అవుతుంటాయి. వినాయకుడు వచ్చినప్పుడు, మాతో వచ్చినప్పుడు, హై పెద్ద వెహికల్స్ మామూలుగానే కట్ అవుతాయి. పైనుంచి ఇది కొత్తది అంటే ఇక మేము తట్టుకోలేము.